మధ్యాహ్నం ఎన్ని గంటలకు వచ్చారా తమరు? పనంతా పూర్తి చేసుకుని కరెక్ట్ గా 2 గంటలకు వచ్చేసాను. ఆ తర్వాత బయటికి వెళ్ళనే లేదా? అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ తర్వాత నేను అసలు బయటికే వెళ్ళలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ పెట్టి పక్కనే తలకాయ పెట్టి పడుకున్నాను అంతే. నువ్వు వచ్చిన తర్వాతే కదా నేను లేచాను. డబ్బు కనిపించకపోతేనే అనుకున్నాను. అయ్యయ్యో నాకేం తెలీదు. రేయ్ ఏంటమ్మా ఈ అన్యాయాన్ని చూసావట్రా? డబ్బులు లెక్క పెట్టి పెట్టానురా, 30 రూపాయలు కనిపించట్లేదురా. 30 రూపాయలు. ఆనంద్ నువ్వే కదరా ఇందాక ఆ పెట్టిలో డబ్బులు తీసుకున్నా. ఏంటన్నా ఆటలుగా ఉందా? నేను పొద్దున వెళ్ళి ఇప్పుడే కదా వస్తున్నాను. నువ్వే కదా మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే. ఏంటన్నా పొద్దున బీడీలకు కూడా డబ్బులు లేవని నా దగ్గర 10 పైసలు అప్పు తీసుకున్నావుగా. ఇక్కడ కట్ట బీడీ అగ్గిపెట్టెలు ఉన్నాయి. వీటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అది వచ్చి అది ఏమిటంటే అది 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 పాత లెక్కల్లో అది చేసేవన్నీ వెధవ పనులు. వాడి మీద ఎందుకయ్యా నింద వేస్తావు? ఎప్పుడు ఇంతేనమ్మా. రోజు సినిమాకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్లో దొంగతనం చేయడం, ఆఖరికి ఆ నింద నా మీదకి రావడం. ఒరే ఆనంద్, ఇది భగవంతుడే నిన్ను మెచ్చుకోడురా. ఒరే అసలు బుద్ధి లేదా నీకు? చిచి మతి లేకుండా ఏంటా పని? అసలు నీ కళ్ళున్నాయా పోయాయా? చిచి ఉదయాన్నే దీని మోహన్ చూశాను, అంతా నా కర్మ. లక్ష్మీదేవి అక్కగా పుట్టాల్సింది ఇక్కడికి వచ్చి నా ప్రాణాలు తీస్తుంది. వెటకారంగా పైగా నవ్వు ఒకటి. అది నేనే. టైము 5 అయింది. అబ్బాయి ఇంకా రాలేదు. ఒకవేళ టీ కొట్టు దగ్గర ఉన్నాడేమో అని చూద్దామని పెడుతున్నానంతే. ఎవరు? సరోజేనా? మాట్లాడకుండా టీ కొట్టుకెళ్ళా పెడుతున్నా. అమ్మా కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మతుందా? చెడిపోయిందా? బుద్ధి జ్ఞానం లేకుండా రోడ్డంతా ప్యాడ్ నిలిపోసింది. లక్ష్మీదేవక రోజు ఇలాంటి వెధవ పని చేసి లోపలికెళ్ళి తలుపులేసుకుంటావా? ఏదో ఒక రోజు నువ్వు ఒంటరిగా నాకు దొరకపోవు, అప్పుడు చెప్తాను నీ పని. అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మతుందా? చెడిపోయిందా? అసలు నీకు కొంచెమైనా బుద్ధి ఉందా? లక్ష్మీదేవక నీకేమైనా మతుందా? చెడిపోయిందా? ఇంతవరకు నేను చెప్పిన పాఠాన్ని మీరు శ్రద్ధగా విన్నారు కదా? ఎందుకే నవ్వుతున్నావు? ఏమి లక్ష్మి వాళ్ళ అక్క ఎవరే? ఏ లక్ష్మి? సినిమా యాక్టర్ లక్ష్మా? అదే నాకు అర్థం కావడం లేదు. 2 రోజులుగా ఆలోచిస్తున్నాను, ఏం అర్థం కావట్లేదు. తండ్రి కొడుకులు కొట్టుకోవడమేనా? చూడు సరోజా, రాత్రంతా కష్టపడి నేను నాటకం రాయడం, ఈయన పేరు కూడా కలిపేయాలట. మీరు రాసే నాటకంలో ఎవరి పేరు పెడితే ఏముందండి? అలా చెప్పు. ఖచ్చితంగా నీ పేరు మాత్రం వేయను. నీకేం మాత్రం రాసిలేదు. ఏంట్రా పెద్ద రాసి?